రాష్ట్రంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం గిద్దలూరు మండలం దిగువమెట తాండాలో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని మహిళలకు ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు పాలుగుల్ల ప్రతాప్ రెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ బాలాజీ నాయక్, బూత్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయక్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమంది నాకు చేసినారు. ముగ్గురు నలుగురు ఉంటే మనకి డబ్బులు 4,000 ఇస్తారు. మొత్తం ఎంత పడుతుంది? 20,000. ఇప్పుడు ఈ నెలాఖరు లోపల కేంద్రం రిలీజ్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత పరిపాలన అంటే మంచోడిని తిరగనిచ్చేటోడు కాదు రోడ్ల మీద. అది అప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేకపోయినా గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేసినా కూడా అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. దూరం గురించి, ఎక్కడ ఎంత పెట్టుబడులు వస్తున్నాయి గురించి మనకు అనవసరం. కందుకూరు నియోజకవర్గం అంటే మన జిల్లా, అది ప్రకాశం జిల్లా. అక్కడ బీపీసీఎల్లో 95,000 కోట్ల పెట్టుబడులు పెడతా ఉన్నారు, పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడనే రామాయపట్నం పోర్ట్ వస్తూ ఉంది. ఇండోసాల్ అనేటువంటి కంపెనీకి, ఈ సోలార్ ప్యానెల్స్ తయారు చేసే కంపెనీ 60-70,000 కోట్ల పెట్టుబడితో అక్కడ పెడుతున్నారు. ఈ 3 కంపెనీల ద్వారా 1,00,000 ఉద్యోగాలు వస్తున్నాయి ఇక్కడనే మన ప్రకాశం జిల్లాలో. వాళ్ళ తోలు తీస్తారు. లోకల్ డిస్ట్రిక్ట్ కి 70% ఇవ్వకపోతే లోకల్లో ఇవ్వాలి వాళ్ళు. ఇవన్నీ